ఏది అయినా ఆచి చికెన్ మసాలా. బీజేపీ బీఆర్ఎస్ లో మహిళలను వంటింటికే పరిమితం చేసే కుట్ర చేస్తున్నాయని మంత్రి సీతక్క విమర్శించారు. బీజేపీ బడా పారిశ్రామికవేత్తల లోన్లను మాఫీ చేస్తే కాంగ్రెస్ రైతుల రుణాలను 21,000 కోట్లను మాఫీ చేసిందన్నారు. రైతుల కోసం మహిళల కోసం కేసీఆర్ ఇన్నాళ్లు బయటకు రాలేదని, పార్టీ ఫిరాయింపు నాయకులను చేర్చుకోవడానికి మాత్రం బయటకు వచ్చారని ఫైర్ అయ్యారు. ఇంటికి సమీపంలో ఉన్న అసెంబ్లీకి రాని వారు కానీ రాజకీయ ఫిరాయింపు సభలకు వస్తారంటూ కేసీఆర్ పై మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వం మొదటి మహిళా గవర్నర్లను చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ రోజు బీజేపీ నాయకులు ఇవాళ ఓట్ల కోసమే మహిళల్ని వాడుకుంటా ఉన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల ఉన్నతి కోసం, మహిళల అభివృద్ధి కోసం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీల కోసం 16 లక్షల కోట్ల మాఫీ చేస్తే ఈ ప్రభుత్వం రైతన్న కోసం 21,000 కోట్లు మాఫీ చేసింది. మరి 60,000 కోట్ల రూపాయలు మా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రు. ఇది మహిళా ఉన్నతి ప్రభుత్వం, మహిళా అభ్యున్నతి కోరుకునే ప్రభుత్వం, రైతుల ప్రభుత్వం. ఇవాళ రైతు సంక్షేమం కోసం మొన్ననే మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రేషన్ కార్డున్న ప్రతి ఒక్కరికి ఏ రకం